అబ్బా! ఈ ఉప్మా మీద బండబడ ఉప్మా ఎవరు కనిపెట్టినార్రా నాయనా! ఇంతకీ ఉప్మా లవర్స్ ఎవరు? ఉప్మా హేటర్స్ ఎవరు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఎంత ఇష్టం లేకపోయినా ఉప్మా మాత్రం ఖచ్చితంగా వారానికి 2 సార్లో, 3 సార్లో చేసుకోవాల్సిందే గదా! ఈ ఉప్మా చూస్తే ఎందుకో భలే భయమేస్తది నాకైతే. ఉప్మా అని అరుస్తున్నా చూడు. ఏందో కానీ తొందరగా అయిపోయి ఈజీ రెసిపీ అదొకటే అనమాట. అలసటున్నా, వంట చేయాలని లేకపోయినా ఏదైనా సరే తొందరగా అయిపోవాలి మనకనుకునేది ఈ ఉప్మా ఒకటే అనమాట. మరీ అంత బ్యాడ్‌గా అయితే ఉండదు గానీ, ఎందుకో ఉప్మాకి అండర్ రేటింగ్ ఎక్కువనమాట. అండర్ రేటింగ్స్ ఇస్తా ఉంటారనమాట. మరీ అంత ఓవర్‌గా ఏం బాగుండదు అని ఏం లేదు. బానే ఉంటుంది. చూసారు గదా! ఉప్మా చాలా బావుంటుంది అనైతే చెప్పను. చాలా బాగోదని గూడా చెప్పను. ఇప్పుడు నేను చేసుకున్న ఉప్మా టేస్ట్ చేసి చూస్తున్నా. మా ఆయనకు గూడా అస్సలు ఇష్టం లేదు. కానీ చేసుకోవాలి తప్పదు కదా! అప్పుడప్పుడు చేసుకోవాలి మరి నచ్చకపోయినా గూడా. ఆ! ఆ! బావుందిలే. ఎవరేం జూత్తరులే బావుంది గాని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండబ్బా! బాయ్.